కాలేజ్ ఎంపీసీఎస్ చేసి తర్వాత ఎంపీసీఎస్ డిగ్రీ చేసి తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన అనుకోండి సేమ్ వెయిటేజ్ ఉంటుంది. ఈ ఏ ఇంటర్వ్యూకి అయినప్పుడు సేమ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి నేను అట్లా ఆలోచించండి. రైట్, నేను వచ్చింది ఎక్కడ నుంచి అంటే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్. సిద్దిపేటలో 2 కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కదా. ఒకటి అటానమస్ అంటే కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది గర్ల్స్ కాలేజ్ ఉంటుంది. స్పెషల్గా గర్ల్స్ కోసం ఎక్కడ ఉంది కాలేజ్ అంటే ఇక్కడ నుంచి సిద్దిపేట ఉంటే రిజర్వ్ కాలేజ్ కొంచెం లోపలికి ఉంటుంది. అక్కడ నడుచుకోవచ్చు, స్టేజ్ అంతా కూడా ఉంటుంది తప్పనండి. ఓకే, అక్కడ కాలేజ్. సో కాలేజ్ బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ పొజిషన్ కూడా ఉంటారు. ఇగో ఇది కాలేజ్ బిల్డింగ్ కదా. మన దగ్గర ఏమేమి గ్రూపులు ఉన్నాయి? ఎంపీసీ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది, బీజెడ్సీ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది, బిఏ హెచ్ఈపీ కూడా ఉంటుంది. 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ప్రతి గ్రూప్లో మన దగ్గర 60 మెంబర్స్ లిమిటెడ్ అడ్మిషన్, అంతకంటే అడ్మిషన్ లేదు, లిమిటెడ్ అడ్మిషన్. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేమైనా సార్ ఎవరైనా మా దగ్గర ఉన్న పిల్లలందరినీ సర్నేమ్తో సహా పిలవగలుగుతాం, సర్నేమ్తో సహా. వడ్లూరి శ్రావణి అన్న ఇంటి పేరుతో సహా పిల్లలు అంటే మాకంటే ర్యాంక్ ఉంటుంది పిల్లలతో, ఎందుకంటే లిమిటెడ్ కాబట్టి. ఇప్పుడు లాగా 100 మంది పిల్లలు కూర్చుంటే ఎవరు వస్తుందో తెలియదు, ఎవరు పోతుందో తెలియదు, ఎవరు యాబ్సెంట్ అయ్యారో తెలియదు, ఎవరు క్లాస్ ఉంటుందో తెలియదు. అంటే అంత లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మేము బాగా ఫోకస్ చేస్తాం. ఫోకస్ చేయడం అంటే ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటుంది. మీరైనా మమ్మల్ని డౌట్ అడగవచ్చు, మేమైనా మిమ్మల్ని మీరు క్లారిఫికేషన్ చేయొచ్చు, మీరు ఎందుకు రాలేదు అనే విషయం మాకు క్లారిటీ ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. సో అది మా దగ్గర స్పెషాలిటీ. అండ్ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఫోకస్ మంచిగా ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ మంచిగా ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీ విషయానికి వస్తే చాలా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. దాదాపు 8 మంది డాక్టరేట్స్ ఉన్నారు, ప్రిన్సిపల్తో సహా 8 మంది డాక్టరేట్స్ ఉన్నారు, 8 మంది డాక్టరేట్స్ ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళంతా ఎంపీలు నెక్స్ట్ సెట్ పాస్ అయిన వాళ్ళు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కడికి 20, 20, 30 ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఏదో తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు. క్లాసెస్ రెగ్యులర్గా చదువుతాయి, రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. దాదాపు 70-80% పాస్ అవుట్ రిజల్ట్ ఉంటుంది. మిగతా 20% ఎందుకు ఉండదు అంటే ఉన్న దానికి రీజన్ ఉంటే చెప్తా. గర్ల్స్ కాలేజ్ కదరా, గర్ల్స్ కాలేజ్ అంటే ఏం చేస్తారు పిల్లలు సెకండ్ ఇయర్ అయిపోయిన ఖాళీ మంచి సంబంధం వెయిట్ చేస్తారు కదా. సో అడ్మిషన్ అయితే మా దగ్గర ఉంటుంది, కానీ ఏం చేస్తారు అక్కడానికి పాస్ అవ్వడం కష్టం. ఆ రీజన్తో రిజల్ట్ తగ్గుతుంది తప్ప రిజల్ట్ పర్ఫెక్ట్ పక్కా రిజల్ట్ ఉంటుంది. మా దగ్గర రిజల్ట్ విషయం ఏం అనుమానం పడే పని లేదు. ఎడ్యుకేషన్తో పాటు మా దగ్గర ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఉంటుంది. ఎన్ఎస్ఎస్ ఉంటుంది, దీంతో పాటు మా దగ్గర ఎన్సిసి ఉంటుంది. ఎన్సిసి అంటే తెలుసా? నేషనల్ క్యాడెట్ కోర్స్ అంటారు కదా, ఎన్సిసి. సో ఎన్సిసికి అన్ని కాలేజీలో ఉంటుంది, మీ దగ్గర కూడా ఉంటుంది కదా. ఏం స్పెషాలిటీ అంటే మాకు స్పెషల్ బెటాలియన్ ఉంది ఉమెన్స్ కాలేజ్కి. స్పెషల్ బెటాలియన్ అంటే మా దగ్గరనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు వేరే కాలేజ్ ఎక్కడ చేయలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటే అంటే సీట్ రావచ్చు రాకపోవచ్చు, కొంతమంది కాలేజ్ ఒక బెటాలియన్ కలిపి ఉంటాయి. బట్ అన్ని కాలేజ్ తక్కువ, కానీ స్పెషల్ బెటాలియన్ కాబట్టి మీరు మా దగ్గర జాయిన్ అయితే మీరు ఎన్సీసీ కావాలంటే పక్కా సీట్ వచ్చేస్తారు కదా, మీకు హైట్ సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర రిక్రూట్మెంట్, మన దగ్గర మెటీరియల్, మన దగ్గరనే కేర్ టేకర్, అడ్మిషన్ మనం రిక్రూట్ చేసుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి మీకు ఎన్సీసీ కావాలంటే హైట్ సరిపోతుంది, పక్కా ఎన్సీసీలో సీట్ చేయగలుగుతాం. అది మన దగ్గర ఎన్సీసీ స్పెషాలిటీ. ఇంకా ఎన్ఎస్ఎస్ అయితే తెలుసుకున్నాయి, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని, దాంట్లో క్యాంప్ అయితే ఎన్సీసీలో ఇంకోటి సి సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, మీరు హైయర్ ఎడ్యుకేషన్ పైన జాబ్లకు పైన 2% రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడే నార్మల్ రిజర్వేషన్, ఉమెన్స్ రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్తో పాటుగా ఏంటి ఇంకొక 2% ఎక్స్ట్రా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఏ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్లో బి సర్టిఫికేట్, థర్డ్ ఇయర్లో సి సర్టిఫికేట్. ఆ సి సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, మీకు 2% ఎక్స్ట్రా రిజర్వేషన్ కూడా వస్తుంది జాబ్లలో. సో అది ఎన్సీసీ ఉన్న బెనిఫిట్. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఉంటుంది, దాంతో క్యాంపులకు అన్ని పోతుంటారు. మంచిగా సొసైటీ పట్ల మనకు రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలనే విషయం తెలుస్తుంది. ఆ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, ఎంటర్టైనింగ్గా ఉంటాయి. మంచిగా ఒక టూర్ ట్రిప్ లాగా మనం పోయేసి ఉంటారు క్యాంప్స్కి, అది బాగుంటుంది. దీంతో పాటు మంచి లైబ్రరీ ఉంటుంది, పెద్ద లైబ్రరీ ఉంది. ఇక్కడ చూడండి, మీ దగ్గర కాంప్లెక్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉంటుంది లైబ్రరీ. ఇట్లాంటి సెకండ్ కూడా చూడాలి, పెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, బుక్స్ అంటే ఏ బుక్స్ ఉంటాయి? డిగ్రీ చదువుతారు కదా, డిగ్రీ అంటే మీకు డిగ్రీ చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ ఉంటాయి. దీంతో పాటుగా డిగ్రీ అయిపోగానే ఏం చేయలేదు, కొందరు ఎంఎస్సీ పోతారు, కొందరు ఎంకామ్ పోతారు, కొందరు ఎంఏ పోతారు, కొందరు ఎంబీఏ పోతారు కదా. సో అట్లా వాళ్ళకి కావాల్సిన చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ ఉంటాయి. తర్వాత ఇంకా కొందరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తాం, పోలీస్ రిక్రూట్మెంట్ రాస్తాం, దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి.
9:30కి లైబ్రరీ ఓపెన్ అవుతుంది, సాయంత్రం 4:35 దాకా ఓపెన్ ఉంటుంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు. తర్వాత ఇంటర్నెట్ లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ లేని పుస్తకాలు మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి కూడా చదువుకునే ఫెసిలిటీ మన దగ్గర లైబ్రరీలో ఉంది. మీకు అన్ని బుక్స్ ఇక్కడ లేని బుక్ అనేది ఉండదు అనమాట. ఓకేనా, ఇది మన దగ్గర లైబ్రరీ. మంచి కంప్యూటర్ ల్యాబ్ ఉంది, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఫోటో కూడా ఉన్నట్టుంది కదా, ఎస్ కంప్యూటర్ ల్యాబ్ ఫోటో కూడా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఫోటో కూడా. వీటితో పాటు ఏంటంటే మనకి టాస్ కనపడుతుంది, టీఏఎస్కే టాస్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. టీఏఎస్కే ఏంటి నాలెడ్జ్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అనేది ఉంటుంది. ఆ టాస్క్ ఏం టాస్క్లో ఏంటంటే మనకి ఇప్పుడు డిగ్రీ అయిపోగానే ఏం చేస్తాం మనం, జాబ్, లేదా డిగ్రీ అయిపోగానే ఏం చేస్తాం, జాబ్ కావాలంటే ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, లేదా బ్యాంక్ ఎగ్జామ్ రాయాలంటే మనకు కొంచెం మ్యాథ్స్ వచ్చి ఉండాలి, రీజనింగ్ వచ్చి ఉండాలి, అర్థమెటిక్ వచ్చి ఉండాలి, అవన్నీ వచ్చింటారు కదా. సో అవన్నీ డిగ్రీ అయిపోయిన తర్వాత బయట పోయి కోచింగ్ తీసుకోవాలంటే ఒకటి టైం వేస్ట్ ప్రోగ్రామ్, రెండోది డబ్బులతో కొట్టారు. మన 5,000 10,000 డబ్బులు పెట్టాలి, మనం ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ పోవాలి, మన హాస్టల్ ఉండాలి, అంత పెద్ద స్టోరీ కదా. అందుకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే టాస్క్ అని ఒక డెస్క్ ఏర్పాటు చేసింది. టాస్క్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. చేయించుకుంటే ఏమంటే 3 years మీకు దీనికి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి సెమిస్టర్లో ఒక వారం రోజులు లేదా 10 రోజులు హైదరాబాద్ నుంచి వస్తారు మెంటార్స్. వాళ్ళ జీతం ఎంత తెలుసా, వారం రోజులు మన దగ్గర క్లాస్ చెప్పడానికి